నమస్తే అన్న అందరికీ నమస్కారం. అలాగే నిన్న ఈద్ ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఇరాన్ వచ్చేసి కువైట్లోని మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీని లక్ష్యం చేసుకొని దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పి అధికారులు కీలక ప్రకటన చేశారు. మీనా ఆల్ అహ్మదీ రిఫైనరీ వద్ద పరిస్థితి స్థిరంగా ఉందని, కువైట్ దేశంలోని సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడి పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి పర్యావరణ శాఖ ప్రకటించింది. నిన్న ఉదయం డ్రోన్ దాడుల కారణంగా కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీలోని ఒక యూనిట్లో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో పర్యావరణ శాఖలోని మీడియా డైరెక్టర్ షేక్ ఆల్ ఇబ్రహీం గారు స్థానిక మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు. పర్యావరణ శాఖ ఎప్పటికప్పుడు రీడింగులను పర్యవేక్షిస్తూ ఉంది, పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పేసి ఆమె ధృవీకరించారు. ప్రస్తుత పర్యవేక్షణ ఫలితాల ప్రకారం కువైట్లో గాలి నాణ్యత స్థాయిలు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అనుమతించదగిన పరిమితుల్లోనే ఉన్నాయని, ఎటువంటి ఉల్లంఘనలు నమోదు కాలేదని చెప్పి ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం నిన్న ఇరాన్ కువైట్ దేశం పైన దాడులు చేసిన తర్వాత అగ్ని ప్రమాదం సంభవించి నల్లటి పొగ, దట్టమైన పొగ అయితే రావడం జరిగిందనమాట. దీనివల్ల కువైట్లో గాలి నాణ్యత ఏమైనా దెబ్బతిందా, గాలి నాణ్యత ఏమైనా కలుషితమైందా అని చెప్పేసి పర్యావరణ శాఖ అధికారులు మనం చూసుకుంటే గాలి నాణ్యతనైతే పరీక్షించడం జరిగింది. ప్రస్తుతం గాలి నాణ్యత సురక్షితంగా ఉంది, కువైట్ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని చెప్పేసి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. పర్యావరణ పరిస్థితి సురక్షిత పరిమితుల్లోనే ఉందని, ప్రస్తుతానికి కువైట్లోని నివాస ప్రాంతాలకు లేదా ప్రజల యొక్క ఆరోగ్యానికి తక్షణ ప్రమాదం ఏమీ లేదని చెప్పి పర్యావరణ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.